అదేవిధంగా మీరు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఎంత దారుణంగా ఈ దేశంలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పైన ఒక ధర్నా జరగలేదు, ఒక స్ట్రైక్ జరగలేదు, ఒక ఉపన్యాసం లేదు, ఒక మెమరాండం లేదు. ఎక్కడే కానీ ఆ ఉద్దేశాలు లేకుండా కూడా కేవలం 48 గంటల్లో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి మీరు చేసుకునేటప్పుడు మరి బీసీల యొక్క డిమాండ్లు హక్కులు ఎందుకు మీకు గుర్తు రావని తెలియజేస్తున్నాం. అన్ని పార్టీలు కూడా ఒకటే స్టాండ్ తీసుకున్నవి. బీసీలకు కేవలం బాధ్యతగా నేర్చుకున్నారు కానీ బీసీలకు హక్కుల గురించి అన్ని పార్టీలు కూడా మర్చిపోయాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే, ఇదే విధంగా అమలు చేస్తే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాలు ఇక్కడ ఈ విధంగా కాదు, ఒక సునామీగా బీసీ ఉద్యమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం బయలుదేరుతుందని వస్తుందని ఆ విధంగా కూడా ముందుకు పోవాలని చెప్తున్నారా. అదేవిధంగా బహుజన వర్గాలని ఏకం కావాలి. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క హక్కులను కాయరాస్తున్న పార్టీలకు కాలం చెల్లే విధంగా మనం కార్యాచరణ ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న శ్రీరామకృష్ణ గారు ఆయన తపన ఏ రోజు కూడా ఏమవుతున్నది ఈ బీసీ సమాజం, మన హక్కులు లేవు, రిజర్వేషన్ లేవు, చట్ట పద్ధతులు లేవు, ఏది కూడా లేకుండా బీసీలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి మనం తెలియజేసుకోవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క బీసీ పౌరుడు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పౌరుడు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒకటి మాత్రం ఆలోచించండి. రాబోయే రోజుల్లో మండలాన్ని చేతులని లోపిస్తే, ఐక్యమత్యం లోపిస్తే భారత రాజ్యాంగం ముప్పు ఏర్పడుతుంది. భారత రాజ్యాంగం ముప్పు ఏర్పడితే బహుజన వర్గాల అందరికీ ముప్పు ఏర్పడేటట్టు ఇది మీరంతా కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము కూడా జాతీయ బీసీ చేతుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ కానీ, బహుజనుల యొక్క ఆత్మరక్షణ కానీ అన్నీ కూడా మేము ముందుంటామని, మీతో నడుస్తామని, రాబోయే కార్యక్రమాలు మీరు ఏ ఇచ్చినా కూడా మేమందరం కూడా మీకు సంపూర్ణ మద్దతు బీసీ చైతన్యంగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ నా పేరు బీసీ జాతీయ బీసీ చైతన్య వ్యవస్థలో కనపడుతున్నా. జై బీసీ.